అంశాలు సవరణ చేసే అంశాలను తర్వాత మనం వెళితే ముందు 13వ షెడ్యూల్లో ఆ రోజున ఉదహరించినటువంటి అంశాలు ఏ మేరకు ఈ 6 monthsలో చేశారు అంటే 1-2 మినహా ఇవి కూడా ప్రకటనలు మినహా బడ్జెట్ ఎలికేషన్ లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వితిన్ 6 monthsలోనే దీని మీద ఒక సర్వేలు చేసి కొన్ని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. అపాయింట్ డే నుంచి 6 monthsలో డెసిషన్స్ తీసుకుంటామనేటువంటి మాట చెప్పారు. కానీ డెసిషన్స్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. 1-2 డెసిషన్స్ తీసుకున్నా అవి బడ్జెట్లో ఎలకేషన్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఈ 13వ షెడ్యూల్లో ఏవైతే చెప్పారో వాటిని తక్షణమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించకపోకుండా కొత్తగా సవరణలు చేస్తే సవరణలకే పరిమితం అవుతాయనేటువంటి ఒక భావన కలుగుతూ ఉన్నది. అయితే ఇంకొక చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక్కసారి వెనక్కి వెళితే ఈ రీఆర్గనైజేషన్ చట్టం తీసుకొచ్చే ముందు ఉన్న పరిస్థితి మేము చాలా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మేమందరం కూడా ఒక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నాం. అసలు జరుగుతుందా జరగదా? మాకైతే కొన్ని సందర్భాల్లో జరగదనేటువంటి అభిప్రాయంలో ఉన్నాం. ఎందుకంటే 175 మంది ఉన్నటువంటి శాసనసభలో మా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఒక్కరూ కూడా సపరేషన్కి అనుకూలంగా లేరు. అంతేకాకుండా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సపరేషన్ జరగదనేటువంటి భావన ఇచ్చినప్పుడు కొంత నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో అసలు జరగదేమో అనేటువంటి దాని మీద ఇలాంటి విషయాల మీద మేము ఆ రోజు కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంతమేరకు జాగ్రత్తలు తీసుకునే చేసిన కొన్ని వివాదాస్పదమైనవి ఉన్నాయి. ఆ వివాదాస్పదమైన వాటిని ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉభయ రాష్ట్రాల మీద, వీటికన్నిటికన్నా మించి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దీనిలో ఇందాక పోలవరం గురించి మిత్రులు చెప్పారు. పోలవరం ఆల్మోస్ట్ ఆల్ డెసిషన్ హెస్ బీన్ టేకెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని వివాదంలోకి తీసుకురావడం అనేది మీకు ఉన్న మంచి పద్ధతి కాదేమో అనిపిస్తుంది. మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి చట్టంలో ఉన్న వాటి మీద. కానీ వాటి మీద అభ్యంతరాలు చెప్పటం అంటే మళ్ళా చర్చ ఉరినే హాట్గా జరగడానికి ఉపయోగపడుతుంది తప్ప పరిష్కార మార్గాన్ని చూపలేదేమోనని నాకు ఒక అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మేము వద్దన్నాం, మీరు కావాలన్నారు, మెజారిటీ జరిగిపోయింది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మేము వద్దన్నా మేము కూడా ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే మా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే పరిస్థితి తప్ప మీ రాష్ట్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రమే అది, మీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకుంటే తప్పు అవుతుంది. కాబట్టి మాకున్న హక్కుల్ని మేము ఏ విధంగా చట్టంలో రూపుదిద్దబడినటువంటి వాటిని ఏ విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నామో అంత కాకపోయినా కొంతమేరకైనా మీకు చట్టంలో ఇచ్చినటువంటి మీ హక్కులను కూడా పరిరక్షించడానికి మేము కూడా సహకరించవలసినటువంటి బాధ్యత రాజకీయంగా మా మీద ఉంటుంది. ఇవాళ ఇందాక మిత్రులు చెప్పారు ప్రత్యేక హోదా కల్పించాలి అనేటువంటిది మేము కొత్తగా కోరుకుంటున్నటువంటి అంశం కాదు. ఆ రోజున ప్రధానమంత్రి గారు సభలో చెప్పినటువంటి మాట. అప్పటి ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆయన లేరు అనుకుంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ఇందాక మిత్రులు రామకృష్ణ గారు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు ఏమిటి 10 సంవత్సరాలు ఇవ్వాలి ప్రత్యేక హోదా అని చెప్పేసి పార్లమెంటులో గట్టిగా ప్రశ్నించి వాళ్ళు ఇవ్వకపోతే మేము వస్తున్నాం, మళ్ళా 5 సంవత్సరాలు కాదు కాంగ్రెస్ లాగా మేము 10 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నది. మరి ఆ రాజకీయ పార్టీ ఏ మేరకు ఈ 6 మాసాల్లో చేసింది అంటే చేసింది కనిపించలేదు. కనిపించకపోగా భవిష్యత్తులో ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అనే సంశయం ఇవాళ తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కలుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తక్షణమే ప్రత్యేక హోదాని కల్పించేటటువంటి మార్గాన్ని సుముఖం చేయకపోయినట్లయితే అయితే నాకు కొంత భయం వేస్తుంది. ఏమిటంటే ఈ మధ్యన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఉంటే బాగుండేది, సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు టీవీలో మాట్లాడుతున్న ధోరణి ఏమిటంటే ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వాలని గ్యారంటీ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ఇస్తా అన్నారు, ఇచ్చారా? అలాగే ఇది కూడా అవుతుందేమో అనేటువంటి మాట మాట్లాడుతుంటే మాకు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు విఫలానికి అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి మాట మాట్లాడే పరిస్థితికి వస్తే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది, ప్రత్యేక హోదాని కల్పించవలసినటువంటి నైతిక బాధ్యత చట్టంలో లేకపోయినా వారికి ఉన్నది. అంతేకాకుండా
ఇండస్ట్రీలకి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ కూడా. మరి దాని మార్గాలు ఏమి కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏమైతే అమెండ్మెంట్ చేయాలి అనేటువంటి విషయాల మీద ఇందాక చాలా చక్కగా మరి తులసిరెడ్డి గారు చెప్పారు, బాగా స్టడీ చేసి ఏమిటి వివాదాస్పదం లేని తక్షణమే టేకప్ చేయాలి. ఎందుకు ఇంకా టేకప్ చేశారు నిజంగానే, 7 మండలాలను ఇటు నుంచి తీసి అటు కలిపారు. ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఎమ్మెల్సీల విషయంలో కూడా మరి ముందుకు వెళుతున్నారు. 58 ఎమ్మెల్సీలు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ లేదు. అలాగే రేపు పార్లమెంట్ సభ్యుల్ని కూడా ఎటు వాళ్ళని అటు పంపించేందుకు అమెండ్ చేస్తారు, ఫైనాన్షియల్ బర్డెన్ లేదు. అలాగే కొన్ని కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించారు ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నది, కానీ బడ్జెట్లో ఎలికేషన్ చూపించలేదు. ఫైనాన్షియల్ బర్డెన్గా ఉన్నటువంటి అంశాల జోలికి వెళ్ళకోకుండా చేస్తున్నారు. ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే టేకప్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదనేది మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మర్చిపోయారేమనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి చర్చ జరగటం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఏ మేరకు పెరిగింది అనేటువంటిది మనం కొలుచుకుంటే బాగుంటుందని అనుకున్నాం తప్ప, వారేమో పోలవరం వద్దన్నారు, మేమేమో పోలవరం కావాలనే సమస్య ఇంకా దాన్ని ఆరోగ్యకరమైన వాతావరణం కాదేమోనని నాకున్నటువంటి సందేహం. ఎస్, పోలవరం నిజంగానే మీకు ఒక చుక్క కూడా ఉపయోగపడకపోవచ్చు, మాకు బాగా ఉపయోగపడుతుంది, మాది సస్యశ్యామలం అవుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ మీన్స్ వన్స్ అగైన్ ఈ విషయంలో లాట్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ రిక్వైర్డ్. సో అండ్ దెన్ నెంబర్ 1 is thermal, another is renewable energy. సో ఈ విషయంలో సపోజ్